తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలంలోని స్వర్ణముఖి నది ఇసుక మాఫియాకు అడ్డగా మారింది. పెన్నెలపాడు కనపర్తి ప్రాంతాల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ప్రతిరోజు వేలాది ట్రాక్టర్లు వందలాది లారీల్లో ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా బహిరంగంగానే అక్రమ తవ్వకాలు సాగుతోన్నా వాటిని అడ్డుకునే చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తిరుపతి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ప్రజల కళ్ల ముందే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ మైనింగ్, రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. తనిఖీలు లేకపోవడం, అక్రమ రవాణాపై ఎలాంటి నియంత్రణ కనిపించకపోవడంతో ఇసుక మాఫియాకు కొందరు అధికారులు అండదండలు ఉన్నాయా అనే చర్చ సాగుతోంది. ఇసుక దందా కారణంగా రైతుల సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. భారీ లోడ్లతో ట్రాక్టర్లు పొలాల దారులపై నిత్యం తిరగడంతో గ్రామీణ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాత్రి వేళల్లో వేగంగా దూసుకెళ్తున్న ట్రాక్టర్లతో రైతులు పొలాలకు వెళ్లడానికి భయపడే పరిస్థితి నెలకొంది. మైనర్లను ట్రాక్టర్ డ్రైవర్లుగా నియమిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ప్రమాదాలు పెరిగి అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. టిప్పర్లకి లోడ్ చేసి మూడో కంటికి తెలియకుండా అధికారుల్ని, అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని మేనేజ్ చేసుకుని చెన్నైకి, బెంగళూరుకి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది. దీనిపైన ప్రభుత్వ యంత్రాంగము ప్రకటనలకే పని. నిన్న కూడా కలెక్టర్ గారు ఇసుక, మట్టి, గ్రావుల మాఫియా మీద ఉక్కుపాదం మోపుతామని ప్రకటనలు ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు. అయినా కానీ నేటికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో యథేచ్ఛగా పక్క రాష్ట్రాలకి ట్రిప్పర్ల ద్వారా, లారీల ద్వారా, అదేవిధంగా ట్రాక్టర్ల ద్వారా కూడా యథేచ్ఛగా అక్రమంగా తరలిపోతా ఉంది. దీనిపైన ప్రజలు అసంతృప్తి చెందుతున్నారు. నిజమైనటువంటి లబ్ధిదారులకి ఇసుక విచ్చలవిడిగా జరుగుతోన్న ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతోన్న రైతులకు ఇది మరింత నష్టాన్ని తెచ్చిపెడుతున్నట్టున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి కూడా ఈ అక్రమ దందా గండి కొడుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. పరిసర ప్రాంతాల్లో అక్రమంగా తరలి వెళ్తున్న ఇసుకను అరికెట్టాలనేసి మేము తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒకప్పుడు బంగారు రేణులతో ఉండేది. ఇప్పుడు విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుక టిప్పర్ల ద్వారా తరలిపోతుంది. దీన్ని సంబంధించిన అధికారులు నిర్లక్ష్యం వల్ల విచ్చలవిడిగా వెళ్ళిపోతుందల్వా. గత ఒక 20 రోజుల ముందు పూడిలో చూసాము. ఒక రైతు పంట 40 సెంట్లు పోయిన దెబ్బతినింది. వందలాది ట్రాక్టర్లు వేసుకొని ఇష్టారాజ్యంగా తోలడం వల్ల టిప్పర్లు ఎన్ని ఓవర్ స్పీడ్ తోలడం వల్ల కైలు మీదగా దూసుకొని 1 కిలోమీటర్ వెళ్ళిపోయిందంటే ఇసుక మాఫియా ఏ విధంగా వ్యవహరిస్తున్నదో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. జిల్లాలోని ఇసుక రవాణా కేంద్రాల నుంచి కొందరు అధికారులకు నెలవారీ మామూలు అందుతున్నాయనే ప్రచారం మండలంలో జోరుగా సాగుతోంది. ఈ ఆరోపణల్లో నిజానిజాలు తేల్చి అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు, రైతులు, పర్యావరణ పరిరక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా ప్రత్యేక దాడులు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు.